ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ ఆర్మీ సైన్యాధిపతి, యుద్ధంలో సైన్యాధిపతిగా ఉండేవాడు. ఆ అంకుల్కి ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక కొడుకు పిల్లలు. ఆ కుమారునికి యుద్ధం అంటే చాలా ఇష్టం. కావున తన తండ్రితో వాళ్ళ డాడీతో చెప్తాడు ఒక రోజున, డాడీ నేను కూడా సైన్యంలో చేరి మన దేశం కోసం పోరాడుతాను, దయచేసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉండేవాడు పిల్లలు. అప్పుడు ఆ తండ్రి అంటాడు వాళ్ళ బాబుతో, బాబు మాకున్నది నువ్వు ఒక్కడవే కదరా, నీకేమన్నా అయితే మేము తట్టుకోలేము, నేను వెళ్ళి మన దేశం కోసం పోరాడుతాను, నీవు వద్దులేరా అని అనేవాడు. కానీ వాళ్ళ బాబు మాత్రం అస్సలు మారం పట్టేసేసేవాడు పిల్లలు. అలా మారం పట్టక అసలు ఇంకా ఒప్పక తప్పలేదు పిల్లలు. అప్పుడు ఆ కుమారుడు ఆ శిక్షణలో పాలు పంచుకొని యుద్ధ సైనికుడిగా తనను తాను అప్పగించుకున్నాడు పిల్లలు. ఇంకా ఆ బాబు కూడా యుద్ధం కోసం పోరాడుతూ ఉండేవాడు. ఒక రోజున ఆ దేశం మీదకి మరొక దేశం, రెండు దేశాలు ఉంటాయి కదా పిల్లలు. ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అలా యుద్ధాలు జరుగుతున్నాయి పిల్లలు. బాగా ముమ్మరంగా చాలామంది వస్తున్నారు పిల్లలు. అనేక మంది యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం బాగా భయంకరంగా జరుగుతుంది పిల్లలు. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉన్న సైనికులు శత్రువుల యొక్క తూటాలు అంటే గన్నలు ఉంటాయి కదా పిల్లలు, ఆ గన్నలు బలైపోతున్నారు. అప్పుడు ఆ సైన్యాధిపతి ముందుకు దూసుకు వెళ్తూ ఉండగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. తన కళ్ళ ముందే ఒక సైనికుడు కుప్పకూలిపోయాడు కనిపించినప్పుడు పరుగున వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాడు పిల్లలు. బోర్ల పడి ఉన్న సైనికుడిని తిప్పి చూస్తే ఆ సైనికుడు ఎవ్వరో కాదు, తను ఒక్కనొక్క గారాల ముద్దుల కుమారుడు. యుద్ధభూమిలో తన ఏకైక కుమారుడు జీవచ్ఛవల పడి ఉన్నప్పుడు ఆ కుమారుణ్ణి విడిచిపెట్టి ఆ తండ్రి ముందుకు సాగాలంటారా, లేదంటే ఆ సమయంలో యుద్ధంలో నుంచి ముందుకు వెళ్ళి శత్రువులను హతమార్చి తన దేశాన్ని రక్షించుకోవాలా? కానీ ఆ తండ్రి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాం. ముందుకు సాగడమా, లేదా కుమారుని భుజాన్ని వేసుకుని వెనక్కి వెళ్ళిపోవడమా అని ఆలోచించుకుంటున్నాడు. ఇంకా ఆ సైన్యాధిపతి తన కళ్ళ ముందే శవంలా పడి ఉన్న తన కుమారుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని పిల్లలు ముందుకు సాగిపోయాడు పిల్లలు. వెనకాడుగా ఇలా దేశం కోసం పోరాడాడు. కారణము నేను పిలువబడి ఆ అంకుల్ పిలువబడినది ముందుకు సాగడానికి కానీ ప్రేమానురాగాలకు లొంగిపోవడానికి కాదు. నన్ను నమ్మి నా రాజు నాకు ఒక ఉన్నతమైన పదవి నాకు ఇచ్చాడు, కాబట్టి నా బాధ్యతను నేను న్యాయం చేకూర్చాలి అని ముందుకు సాగిపోయాడే కానీ వెనక్కి వెళ్ళలేదు పిల్లలు. మనం ఇచ్చిన ఏ బాధ్యత అయినా సరే ముందుకే వెళ్ళాలే కానీ పిరికివారిగా మనం మాత్రం వెనకడుగు వేయకూడదు పిల్లలు. మనం కూడా పిల్లలు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం చదువులో ఉన్నామా, స్టడీలో ఉన్నామా, జాబ్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనము ముందుకే వెళ్ళాలి కానీ మనం వెనక్కి తిరిగి రాకూడదు పిల్లలు. నీ ముందు ఎన్నో పరిస్థితులు వస్తాయి కానీ అవన్నీ దాటుకుని మనం ముందుకే వెళ్ళాలి పిల్లలు. అపొస్తలుడైన పౌలు కూడా ముందుకే వెళ్ళాడు కానీ మన యేసయ్య కూడా మన కోసము ప్రాణం పెట్టి మన కోసం వచ్చాడు. నేను ఈ బాధలు భరించలేను అని వెళ్ళిపోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసము యేసయ్య చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు పిల్లలు. వెనక్కి తిరిగి నేను భరించలేను అని వెనక్కి తిరిగి వెళ్ళలేదు పిల్లలు. నన్ను పంపిన వాని చిత్తం చేయటికే వచ్చానని యేసయ్య అన్నాడు పిల్లలు. మనం కూడా ఎప్పుడైనా సరే మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన కొరకే మనం జీవించాలి. మన జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా మనము నిలబడి ఉండాలి ధైర్యంగా. ఈరోజు మెమరీ వర్సెస్ చూద్దామా పిల్లలు. యోహాను సువార్త 4:34.
నన్ను పంపిన వాని చిత్తము చేయుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. యోహాను సువార్త 4:34. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.